హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా దండోరా మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes ఉంది. ఈ మూవీ రెగ్యులర్ మూవీలో అయితే ఉండదు, అంటే సడన్గా ఫైట్ రావడం, సాంగ్స్ ఇలా అయితే ఉండదు. స్టోరీ మీద వెళ్తూ ఉంటుంది మూవీ. రీసెంట్ టైంలో నేను చూసిన ది బెస్ట్ మూవీ అనిపించింది నాకైతే. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. నాకు శివాజీ గారి రోల్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ చేంజ్ ఓవర్ అనేది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కులమే గొప్ప అన్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో మాత్రం మెల్లగా చేంజ్ అవుతూ ఉంటుంది. బాగుంది, బాగా అనిపించింది నాకు. అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెంట్ అనేది ఉంటుంది, ఏదో టైం పాస్ కి ఉన్నట్టయితే ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. శివాజీ గారు, నవదీప్ అండ్ బిందు మాధవి గారు, ఇలా మూవీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. విలేజ్ సెటప్ అయితే బాగుంది, ఎమోషనల్ గా కూడా వర్క్ అయింది. స్టోరీ లైన్ సింపుల్. ఒక ఊరిలో కుల గొడవలు ఉంటాయి. ఒకరు చనిపోతే ఆ శవాన్ని వాళ్ళ కులం వాళ్ళు వాళ్ళ దగ్గర చితిమంట వేయనివ్వరు. అలా చేయడానికి ఆ మనిషి ఏం చేశాడు, ఆ కులం వాళ్ళకు ఏం ద్రోహం చేశాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత బాగుంది. ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్స్ చేంజ్ అవ్వడం ఇలాంటివి చాలా బాగున్నాయి. రైటింగ్ పరంగా కూడా బాగా అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, బాగుంది, తప్పకుండా చూడండి. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.